హలో విజ్ఞాన్ గారు. ఎస్, ఇప్పుడు పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ లేవు కదా, చిన్న చిన్న సినిమాలు పెద్దగా ఏంటి సంక్రాంతి వరకు ఓబలాట పడ్డారు. తర్వాత చాలే ఏదైనా సినిమాకి వెళ్దామా అంటే ఏం సినిమాకి వెళ్తాం, కూర్చున్న ఓటీటీలోనే చూసేద్దాంలే అని అట్లా అనిపించేలాగా అయిపోయింది ప్రస్తుతానికి. ఇప్పుడు అందరి ఫోకస్ అంతా దసరా మీద ఉంది, రైట్, నాని గారి సినిమాకి. అండ్ మనకి తెలిసిన విషయమే కదా, రిలీజ్కి ముందే వీళ్ళు మొదలు పెడతారు కాబట్టి టికెట్లు అమ్మడం, కలెక్షన్స్ వేరే లెవెల్లో అవుతున్నాయంటూ టాక్ వస్తుంది. ఇది మనకు మొన్న ఎప్పుడు సంక్రాంతి టైంలో వీరసింహారెడ్డి టికెట్స్ ఫస్ట్ రిలీజ్ చేస్తే అప్పుడు వచ్చిన వార్తలు బాగా అమ్ముడుపోతున్నాయి అని చెప్పేసి వచ్చాయి. తర్వాత వాల్తేరు వీరయ్య కూడా రిలీజ్ చేసి అవి కూడా బాగానే పోతున్నాయి అని అప్పట్లో వార్తలు వచ్చాయి. అంటే అప్పుడు అంటే కూడా అవతార్ తర్వాత అప్పుడు కూడా వాళ్ళకి దాహం తీరేంత సినిమాలు ఏం రాలా సంక్రాంతికి మధ్యలో కదా, కొంచెం ఒక ట్రెండ్ ఏమో తప్పితే. యాక్చువల్గా చెప్పాలంటే వీరసింహారెడ్డి ఫ్లాప్ టాక్ వెళ్ళింది కాబట్టి వాల్తేరు వీరయ్య అంత హైప్ వచ్చింది, చూసిన వాళ్ళు మరీ అంత బాగుందని ఏం అనలే కదా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అలాగా ఇప్పుడు సంక్రాంతి తర్వాత నుంచి అడపతడప సినిమాలు వచ్చినా ఏవి కూడా పర్లేదు అని 2 నెలలుగా అసలు మంచి పెద్ద సినిమా ఏం లేదు చెప్పుకోదగ్గ అనేసరికి వీళ్ళందరూ ఇట్లా ఉన్నారనమాట. వెంటనే నానిది టికెట్లు అలా రిలీజ్ కాగానే బుకింగ్ చేసేస్తున్నట్టు, ఎవరికి దగ్గర ఉన్న థియేటర్ వాళ్ళు అనుకున్న టైం చూసి వెంటనే సీట్ బుక్ చేసేసారు. అంటే పాపం ఎంత ఉన్నారో చూడండి ఆతృత, సినిమాకి వెళ్ళాలి అని చెప్పేసి. ఆ రకంగా చూసేసరికి ఏదేమైనా నానికి బాగా కలిసి వచ్చింది అది కదా. వెంటనే అదేంటిది ఇలా రిలీజ్ చేసిన వెంటనే అన్ని హౌస్ఫుల్. అండ్ ఇంకా నాని గారు ఆ గెటప్ కూడా తీయలేదు, మీరు అబ్జర్వ్ చేశారంటే మేబీ ఆ ఇంపాక్ట్ ఆ సినిమా మీద ఉండాలి అనేమో, లుక్ మార్చలేదు. ఇంకా అప్పుడెప్పుడో గడ్డం తీసేస్తారని ఒక వీడియో చేశాడు చిన్న పాపను పెట్టి, కానీ ఎందుకు తీయలేదు అంటే ప్రమోషన్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇదేంటి సక్సెస్ మీట్ కి తిరిగేటప్పుడు ఆ క్యారెక్టర్ తిరిగితే బాగుండదు, బెటర్ కదా. ఇప్పుడు కూడా సినిమా రిలీజ్ అయినంత వరకు ఆ గెటప్ ఉందనుకో, మనం అదే లుక్ లో వెళ్తే కొంచెం త్వరగా కనెక్ట్ అవుతాము. నీట్ గా షేర్ చేసుకుని హీరోలాగా వస్తే కష్టమైతుంది. మళ్ళా హీరో రానట్టున్నాడే ఏమో, ఎందుకు ఏ పని ఉండి రాలేదేమో, పోన్లే వీళ్ళందరూ వచ్చారు కదా సంతోషం. మొన్న ఏదో దాంట్లో కూడా కాస్ట్యూమ్ కూడా కొంచెం దానికి తగ్గట్టుగానే వేసుకున్నారని. ఇది బాలయ్య గారు చేశారు ఆ ప్రమోషన్. ఒంగోలుకి వెళ్ళేటప్పుడు అదే గెటప్లో వెళ్ళి ఆయనకి ఆ సినిమాలో కళ్ళజోడు ఇట్లా తిప్పే మేనరిజం ఉంటుంది వీరసింహారెడ్డిలో, అక్కడ అందరికీ ఇట్లా తిప్పి చూపిద్దాం అనుకున్నాడు. ఏమైంది అది పడిపోయేసరికి పాపం కోపం ఒక ఆయనకు తెలిసి తెలియక శాల్వా కప్పే టైంలో పడిపోయింది. సరే ఏదో అయింది, ఆయన కూడా తిట్టాడు, వదిలేద్దాం, అట్లా జరిగింది. ఇప్పుడు నాని ఏమనుకున్నాడు అంటే సేమ్ ఏదైనా మేనరిజం ఉంటుందేమో మూవీలో, అది చుట్టగాల్చడమో లేకపోతే అట్లా మందు తాగేయడమో, ఐ డోంట్ నో వాట్, బట్ బాగానే తాగుతున్నారు పాపం సినిమాలో ఆయన. మొన్న కీర్తి కూడా కళ్ళు తాగి పెట్టింది చిన్న పోస్ట్. సరే అది వాళ్ళ సరదాలే. ప్రమోషన్స్ వైజ్గా బాగా చేసుకుంటున్నారు. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ దీని ప్రీ బుకింగ్స్ గురించి మాట్లాడుకుంటే ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అవ్వలేదు. రేపు ఎల్లుండి ఉంది 29th ఎప్పుడు, 27th రేపే అనుకుంటా, రేపు ఎప్పుడో ఎల్లో సండే రేపే ఉంటుంది మేబీ. సో ఈ బుకింగ్స్ కాస్త ఎక్కడికో వెళ్ళిపోయినాయి, అసలు వాళ్ళు ఊహించాల. అంటే ఇప్పటిదాకా వాళ్ళు ఇచ్చిన హైప్ అంటే ప్రతిదీ ఫంక్షన్ అదే చేస్తున్నారు. అయితే దీనికి అంటే రిలీజ్కి ముందే ఈ కలెక్షన్స్ లెక్కలు చూసుకుంటే 12 కోట్లు దాటిపోయింది అంటూ వార్తలు వస్తున్నాయి. నిజమేనా? మేబీ దాటిపోయి ఉండొచ్చు అబ్బా. ఇక్కడ ఓవర్సీస్లో అండ్ సీడెడ్ నైజాం అన్నీ చూసుకుంటే వీళ్ళు రిలీజ్ చేసిన వెంటనే అసలు బాగా విపరీతమైన బుకింగ్స్. అంటే మేబీ 2 నెలల నుంచి సినిమాలు లేకపోవడం కూడా కావచ్చు, అందరు ఎదురు చూడడం కావచ్చు, అట్లా అనుకోవాల్సిన అవసరం లేదు. సినిమా గురించి కూడా పాజిటివ్ ఇంపాక్ట్ ఉండొచ్చు కదా. అండ్ ఇంకొకటి, వీళ్ళు మొత్తం గోదావరి కానీ తెలంగాణ అంతా తిరిగే సింగరేణిలో చేశారు. ఆ సింగరేణి ఎంప్లాయీసే ఉంటారు లక్షల మంది, పెద్ద కంపెనీ. ఇక్కడ ఛత్తీస్గఢ్ మొత్తం ఉంది సింగరేణి. తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ ఉద్యోగాల్లో కనీసం ఇంత మొత్తం సింగరేణి వాళ్ళే. సో అట్లా చూసుకుంటే వాళ్ళే వాళ్ళ ఆత్మీయత ఆనందం తట్టుకోలేక వాళ్ళ మీద సినిమా వచ్చింది. ఇప్పుడు ఒక డాక్యుమెంటరీ కూడా రాలే సరిగ్గా, పెద్ద ఎత్తున చెప్పాలంటే. అట్లా నాని గారు వచ్చి మంచి సినిమా తీశాడు పాన్ ఇండియా లెవెల్ అనేసరి వాళ్ళకి ఎంత ఆనందం ఉంటుంది. సో ఆ రకంగా మేబీ వాళ్ళు అనుకుంటారు.
వాళ్ళే బాగా ప్రమోట్ చేసి అందరు వైరల్ చేసేసి నేను ముందు కొనాలని ఆతృత కూడా ఉంటుంది కదా. వాళ్ళ ఊర్లో వాళ్ళు ఫస్ట్ చూడొద్దాం. అదే కదా, థియేటర్ నా ఇంటి ముందే ఉంది, ముందు నేను చూడకపోతే ఎట్లా, నాకు కనీసం ఉంటుంది. ఆన్లైన్లో ఉంది టికెట్, అందరూ వెంటనే ఏది చూసి టకా అప్పటికి కూడా థియేటర్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు వస్తుందంట లేదండి ఆన్లైన్లో చూడండి, కొంచెం చూసి చెప్పండి, మీరేమైనా ఉంటే చూడండి. ఈ రకంగా ఇవన్నీ కూడా చేసి ఆ రకంగా మొత్తం పాపం ఈ సింగరేణి వాళ్ళే సగం క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి. మిగతాది ఆల్మోస్ట్ ఇంకా షేర్స్ విపరీతంగా అవుతానే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా కాకముందు ఇంత అవ్వడం అనేది నిజంగా రికార్డ్. అది రికార్డ్ ఏ పెద్ద స్టార్ హీరోకి రాలా. అట్లని చెప్పి ఆ స్టార్ హీరోలకు పెట్టేంత బడ్జెట్ కూడా నాకు పెట్టాల. ఆల్మోస్ట్ కూడా ఒక 10% 12% కవర్ అవ్వాలా బడ్జెట్. 12 అంటే 10% అనుకో. యాక్చువల్గా నాకు తెలిసి ఓన్లీ నాని లుక్ చూడడానికి వెళ్తున్నారేమో అనిపిస్తుంది. చూసే కొద్ది కొత్తగా అనిపిస్తున్నారు కదా, బాగున్నట్టు అనిపిస్తున్నారు. బాగుంది, అందరూ నాకు తెలిసి ఏ పిల్లలందరికి కూడా మంచి అవకాశాలు వస్తాయి. ఇక్కడ నుండి ఈ స్టైల్ కూడా ఫాలో అయ్యేలా కూడా ఉన్నారు. అయ్యో, పాతకాలం లాగా ప్యాంటు షర్ట్లు వేసుకుని. పుష్పలో చేసిన కేశవ్ ఇప్పుడు హీరో. ఏదో సినిమా మొన్న చేశాడు, ఏదో రామారావు గారి 2 ఎకరాలు 3 ఎకరాలు ఏదో సినిమా చేసి, ఇంకేవో కూడా 2-3 సినిమాలు వస్తున్నాయి ఆయన హీరో. ఇప్పుడు ఇందులో కూడా చేసిన కమెడియన్స్ అందరు కూడా ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ సోలో హీరోస్కి ఎదుకొచ్చాము. ఒక విధంగా క్రెడిట్ నానికి వెళ్ళాల్సి. నాని చూసావా, సొంతగా ఆయన డెవలప్ అవుతూ 100 మందికి లైఫ్ ఇస్తున్నాడు. సేమ్ రవితేజ గారు కూడా చేశారు ఇంతకుముందు అదే పని. అలాగే ఇప్పుడు ఆయన చేస్తున్నారు. సో ఇది మంచి విషయమే, నాకు చాలా ఇష్టం. అలాగే శ్రీకాంత్ గారు కూడా అలాగే వచ్చాడు కదా, స్టార్టింగ్ విలన్గా, హీరోగా, సైడ్ ఆర్టిస్ట్గా, డూప్గా అన్ని వేసాడు శ్రీకాంత్. తర్వాత ఈరోజు ఇలా ఉన్నారు. అయినా పాపం వాళ్ళ కొడుకుని ఎదగనిచ్చట్లే ఆయన. ఇప్పుడు ఎందుకు రవితేజ గారు కొడుకుంటే రేపు ఏం చేస్తారో చూడాలి. అబ్బాయి పాపం ఇప్పుడు ఇంతే ఉన్నాడు, అడప సినిమాలు చేస్తున్నాడు అంత చిన్న పిల్లోడ్లాగా, చైల్డ్ ఆర్టిస్ట్ కింద చేస్తున్నాడు. రేపటి రోజు మరి ఆయన ఏం చేస్తారో అదొక విచిత్రం. అదొక విషయం. అయ్యో, నిన్న రవితేజ వాళ్ళ అబ్బాయి కొడుకు కూడా సినిమా ఏదో లాంచ్ అయింది, రాఘవేంద్ర రావు గారు అనేది. మన పెళ్లి సందడి మొన్న రోషన్ సినిమా డైరెక్టర్ గౌరీ రోనంకి, ఆమె 2వ సినిమా ఈ పిల్లోడితో చేస్తుంది. బట్ ఎలా చేస్తారు అది మనం మళ్ళీ వేరే టాపిక్ మాట్లాడదాం. కానీ ఇప్పుడు నిజంగానే దసరా దగ్గరకు వచ్చేసరికి కీర్తి సురేష్ ఉంటుందా సినిమాలో, లేపేస్తారా, అసలు ఎందుకు తాగుతారు, లేకపోతే ఆ లుక్ ఏంటి, ఆ సైకిల్ తక్కడం ఏంటి, ఆ మందు సీసా ఏంటి, అందరికీ ఒక క్యూరియాసిటీ పెంచేస్తుంది. పైగా ఇది ఒక మాస్ లుక్ ఉంది అంతే, బట్ సినిమాలో ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ ఉండేలా కూడా కనిపిస్తుంది కదా. క్యూట్ లవ్ స్టోరీ ఉంది, అండ్ వాళ్ళ స్టోరీలో ఎమోషన్స్ ఉన్నాయి, అన్నీ బాగా పండినాయి. వాళ్ళ కాన్ఫిడెంట్ లెవెల్ చూస్తుంటే నిజంగా అసలు వాళ్ళ కోసమైనా సినిమా చూడాలనిపిస్తుంది. ఏం లేకున్నా పర్లేదు కానీ సినిమా వీళ్ళ కోసమే చూడాలనిపిస్తుంది, అంత బాగా ఇది ఉంది. బట్ ఉంటది ఎమోషన్, తెలిసిపోతుంది ఈజీగా తెలిసిపోతుంది. అంత కాన్ఫిడెన్స్ గా ఎవరు అంత ఇదిగా చెప్పరు వీళ్ళు. ఆ టైంలో నిన్ను కోరి, ఆ టైంలో కూడా నాని సాంగ్ పాడినప్పుడు అది ఇంతే కాన్ఫిడెంట్ గా కనిపించేవారు. అప్పుడే అనుకున్నారు ఏదో ఉంది అని. రైట్, ఏదేమైనా మంచి సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా ఆల్రెడీ అయిపోయింది. ఇంకా వీళ్ళ ప్రపంచం సాగింది. ఇక నెక్స్ట్ నాకు తెలిసి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ తోనే ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఇక మిగతాదంతా పండగే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.